ఆల్టర్నేటివ్ ఉంది. మరొకసారి ఆర్డినెన్స్ గవర్నర్ పంపి తీసుకురావడం లేదా మ్యానమస్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి దీన్ని ఆమోదించాలని వేస్తే తప్పనిసరి ఆమోదించే అవకాశం ఉంది. ఇవి రెండు కాకపోతే మరొకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపితే తప్పనిసరి రెండవసారి దాని రాజ్యాంగంలో ఉంది. అసెంబ్లీ తీర్మానము రెండవసారి పంపిస్తే ఖచ్చితంగా గవర్నర్ ఒప్పుకోవాలని ఉంది. కాబట్టి రెండవసారి పంపితే ఒప్పుకున్నాక జీవో తీసి ఎన్నికలకు రేపు కోర్టులో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. మీరెందుకు ప్రాబ్లం అవుతారు? మేము కోర్టులో మీరు కోట్ల అంతులు చూస్తాం. ఈసారి సమాజం మొత్తం దేశంలో అంతా కూడా ఏంటి దేశంలో బీసీలు బతకొద్దా? బీసీల వాట బీసీలకు ఇవ్వరా? ఒక్కొక్కరు భర్తం తిరుగుబాటు వస్తుంది. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు విప్లవాత్మకమైన సామాజిక న్యాయ మార్పులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ప్రస్తుత జడ్జి గారు గొప్పగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు కల్పించారా? అందుకు సుప్రీంకోర్టు జడ్జికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా హైకోర్టులలో కూడా పెట్టాలని ఆయన ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి సామాజిక న్యాయం వైపు దేశం తొంగి చూస్తున్నది. ఈ సంధి కాలం లోపల బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగితే మాత్రం తిరుగుబాటు తప్పదని తెలుస్తున్నాం. మీరు అందరూ మనసు మార్చుకోవాలి. మనం ఇవ్వకపోతే తప్పదు యుద్ధం అని కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మేము కూడా వెళ్తాం, బలంగా ఆరు చేద్దాం. కేసు గెలిస్తే ఓకే, గెలవకపోతే మళ్ళీ అప్పుడు రాజ్యాంగ సవరణ కోసం అందరం పోరాడదాం, బంధువులు చదువుదాం, రస్తారోకలు చేద్దాం. తప్పనిసరి తమిళనాడు ఎట్లా జరిగిందో అట్లాంటి మహాయుద్ధమే జరగాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలంటారు. ఇది రాజకీయ కోణం నుంచి ఆలోచించే అంశం కాదు, బీసీలకు మేలు చేసే అంశంగా ఆ కోణంలో అందరూ ఆలోచించాలి. రాజకీయ కోణంలో బీజేపీ పడదు అని కొందరు, కేంద్ర ప్రభుత్వంలో దొంగదామని కొందరు, మేము సేఫ్ సైడ్ ఉందామని కొందరు, కొన్ని పార్టీల అగ్రకుల ఆధిపత్యం నుండి తప్పించుకునే మార్గాలు అందించడానికి కొందరు, ఇది కేంద్రంలో పెట్టాలి కొందరు రాజకీయ ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం సహించే ప్రశ్న లేదు. ఈ నెల 25న నేను సత్యాగ్రహ దీక్ష చేయాలని చెప్పి తలపెట్టాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. మీరు గుర్తించండి, మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళొకసారి అసెంబ్లీలో సమావేశం జరిపి మరొకసారి పాస్ చేసి గవర్నర్ పంపండి, ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. ఆ మార్గం ఉంది. ఆర్డినెన్స్ తీసి పంపితే రెండవసారి ఆమోదం